సెల్ఫ్ హేమమాలిని. హలో అండి. యా, సో గుడ్ టు సీ. ట్రైలర్ చాలా చాలా బాగుంది. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఈస్ దట్ వై యూ చూస్ వినోద్? ఎందుకంటే చాలా విలనిజంగా చాలా మంచి రగడ్ లుక్స్ అన్ని ట్రై చేస్తున్న అతన్ని ఒక ఊసరవల్లి టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్కి ఎందుకు బిల్డ్ చేయాలని అనిపించింది? వై? ఓకే, ఇనిషియల్గా మేము చాలా ఆడిషన్స్ చేసామండి. తెలుగు వాళ్ళనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మేము చేయడం జరిగింది. తర్వాత మేము రియలైజ్ అయ్యామంటే ఇక్కడ మనకి దొరకలేదు. అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ దొరకలేదు. తర్వాత మేము సరే క్లోజర్ టు మన తెలుగు నేటివిటీ చూసుకున్నాం. అప్పుడు మేము ఆడిషన్లోనే మాకు వినోద్ దొరికాడు అనమాట. అండ్ వాట్ యూ రైట్లీ సెడ్ ఈజ్, ఇప్పుడు తిని చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్ తీసుకోండి, అదంతా యా ఇంటెన్స్ అండ్ విలనిజం అదంతా ఉంటుంది. బట్ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. అమ్మ, అసలు మీరు సినిమాలో చూస్తారు కదా అసలు. యాక్చువల్లీ నా పేరు శివాలోనే హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాక్చువల్లీ. యా సో వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ వినోద్. సో వినోద్నే స్క్రిప్ట్ చూస్ చేసుకుందంటారు? స్క్రిప్ట్ వినోద్నే చూస్ చేసుకుంది. ఐ బిలీవ్ దట్ స్క్రిప్టే అందరిని చూస్ చేసుకుంటుందండి. నా బిలీఫ్ అయితే అదే. సో ఇన్ దట్ వే యా. వినోద్ గారు, సో హాయ్. సో మీకు ఎలా అనిపించింది స్ట్రైట్ అవే తెలుగు ఫిలిం యాజ్ ఎ మెయిన్ లీడ్గా యు ఆర్ డూయింగ్ దిస్? సో ఎలాంటి ఛాలెంజెస్ అనిపించింది యాక్చువల్లీ? ఎనీ లాంగ్వేజ్ బ్యారియర్ ఏమన్నా అనిపించింది? తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు యాక్చువల్లీ మీరు. థ్యాంక్ యూ. యా, డెఫినెట్లీ లాంగ్వేజ్ ఒక ఛాలెంజ్. దెన్ ఈ స్క్రిప్ట్ చాలా రియలిస్టిక్ అప్రోచ్ అండి. సో ఆ వరల్డ్, ఆ లైఫ్, అది కొంచెం అవే ఫార్ మీ. సో అది కొంచెం ఛాలెంజ్. దెన్ బట్ వీ రిహర్స్డ్ అ లాట్. వీ రిహర్స్డ్ 1.5 monthsకి వీ రిహర్స్డ్. సో దట్ హెల్ప్ మీ అ లాట్. యా. Hi, I'm Srivatsan. Hi, Srivatsan. Hi, Vinod. You started your career as a child artist. Yeah. So, how did, seeing life from two ends of the spectrum, like a child actor and a matured actor, could you just tell a little bit of your journey and like how different was it back then and now? Yeah. Oh God, okay. Have to look back. Yeah, it is totally different because as a child artist, I didn't even know what I was doing. I didn't know what I was doing. I was not at all aware of the things going around me. I just go to the shoot, whatever they say, I'll do. That's it. Even as an actor, I didn't have much, in me at that time. But now it feels like, oh God, okay, we have come. It took these many years to at least, get small maturity as an actor. So yeah, it feels, long ago, so long ago like that. Playing Lakshman, Lakshman is actually not an easily likable character. Ultimately, he's a flawed character, but he's the protagonist of the film. So yeah, how do you actually connect with such a character? Because, our belief system and everything will be totally different in real life, but you need to find a soul to play it. So how did you find the soul of Lakshman while you played it? Yeah, very interesting question. Because as you said, this character is, how to say it, it's very lovable and you will love to hate him, that kind of a character. So that was the first attraction towards this character. And the one point I could hold on is whatever he does, it will be very honest too. From himself, it will be very honest. He believes in whatever he does. So that was the one point I could hold on as an actor to perform. And I've done many negative characters. Okay, so but adanta chala extreme negative characters. But ఇది లక్ష్మణ్ ఎలా చెప్పాలి, మన నైబర్హుడ్లో ఆర్ మన ఇంట్లో ఉన్న ఒక విలన్. సో ఇది ఇంకా చాలా డేంజరస్ నెగటివ్ క్యారెక్టర్ ఇది. Can I have the director, please? Sir, ఈ సెక్టర్ ఆఫ్ లైఫ్ లైక్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ని మీరు ఆ రిలేషన్షిప్ అనేది మీరు ఎలా పోర్ట్రే చేశారు? బికాస్ ఇది అల్టిమేట్లీ వీళ్ళు విడిపోవాలని కోరుకోవాలా లేకపోతే కలిసి ఉండాలని కోరుకోవాలా? ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ డిఫికల్ట్ బ్యాలెన్స్ టు, అంటే
రెగ్యులర్ రిలేషన్షిప్లో అయితే మనకి వీళ్ళిద్దరూ కలవాలి ఆఖరికి అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే క్లియర్లీ వరలక్ష్మి ఈజ్ ద మోర్ రెస్పాన్సిబుల్ పార్ట్నర్ అండ్ హీఈస్ ద ఇర్రెస్పాన్సిబుల్ పార్ట్నర్. సో ఇలాంటి రిలేషన్షిప్ని పోర్ట్రే చేయడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? సో డెఫినెట్గా మీరు అన్నదే అండి, అంటే ఇప్పుడు వాళ్ళు కలవాలా విడిపోవాలా ఉండాలా వద్దన్నది మనకి సినిమా చూస్తున్న ప్రాసెస్లో ఒకటి అనిపిస్తుంది కదా. సో నేను ఫైనల్గా నేను గట్ ఫీలింగ్గా తీసుకుంది ఏంటంటే కలవాలి లేకపోతే వద్దు అని ఈ సిస్టమ్స్లో కాకుండా ఒక డిసిషన్ ఎలా తీసుకున్నారనేది చెప్పడమే మెయిన్ ఇంపార్టెంట్ లాగా తీసుకున్నాను. ఎవరే డిసిషన్ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, దాని సిచ్యువేషన్ ఏంటనేది మేజర్ టార్గెట్గా పెట్టుకున్నాను. సో సెకండ్ ఏంటంటే ఈ లైఫ్ని చాలా దగ్గర నుండి నేను చూశాను. అది సో మేజర్ క్యారెక్టర్స్ని ఇలా ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే రియల్ లైఫ్లో చాలామందిని చూసాము, వాళ్ళతో ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్లో ట్రావెల్ అయ్యాం కాబట్టి సో దాన్ని కొంచెం కామిక్ సెన్స్లో ఒక కామెడీ వేలో సీరియస్ కాకుండా చెప్పే విధంగా ట్రై చేస్తాను. సో నాకు వన్ ఆఫ్ ద ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కి నేను బాగా ఇష్టపడే డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీ గారు, జంజాల్ గారు. వాళ్ళు ఒక ఫన్ని క్రియేట్ చేస్తూనే ఉంటారు, అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఏదో ఒక సోషల్ థీమ్ ఇంటర్నల్గా రన్ అవుతుంటుంది. సో ఆ బేస్లో ప్లాన్ చేశాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అదే యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పారు అంటే చాలా దగ్గరగా చూశానని చెప్పేసి, అయితే ఈ లత్కోర్ లక్ష్మణ్ అనే క్యారెక్టర్ని అంటే మీ రియల్ లైఫ్లో ఎవరు, అది మీరా, మీ ఫ్రెండ్సా, లేకపోతే ఎవరైనా ఉన్నాయా క్యారెక్టరిస్టిక్స్? అంటే ఫస్ట్ నేనే ఉన్నాను సార్ ఒక టైంలో. దాని తర్వాత స్లోగా నా ఫ్రెండ్ సర్కిల్లో ఇంకా కొంచెం దాని హెవీనెస్ చూశాను. సో నాకన్నా బెటర్గా చాలామంది ఉన్నారనే ఉద్దేశంతో దీని మీద ఫోకస్ చేసి తీద్దామనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నాను. మరి క్రెడిట్స్ ఇస్తారా వాళ్ళకి కూడా ఇప్పుడు నెక్స్ట్? ఇది డెడికేట్ చేస్తాం సార్, క్రెడిట్స్ కదా. నీలగిరి గారు, అనుష గారు అంటే యాక్చువల్లీ మీరేమో ఇక్కడ చూడడానికి కొంచెం మోడర్న్గా ఉన్నారు, అక్కడ చూస్తేనేమో అసలు మామూలు చీర కట్టుకుని ఒక 10 మందితో గొడవ పడతా అలా కనిపిస్తున్నారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటంటే జస్ట్ డైరెక్టర్ చెప్తే చేసేయడానికి ఉండదు. యాక్చువల్గా మీకు కూడా ఏదైనా రియల్ లైఫ్ అంటే వాళ్ళు అలాంటివి చూసి అలాంటివి బాగా ఇచ్చేస్తే తప్ప నుంచి. సో మీ తరపు నుంచి దానికి ఎలాంటి ఎఫర్ట్ పెట్టారు? సో అది ఎలా స్క్రీన్ మీద ఎలా ట్రాన్స్లేట్ అయింది? అది హాయ్ అండి, అది మీరు చెప్పినట్టే ఫర్ మీ ద ఇన్స్పిరేషన్ వర్ ద ఉమెన్ అరౌండ్ మీ, లైక్ మెయిన్లీ మై మదర్ ఆర్ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఎలా ఉంటారో, అంటే ఆ చిన్న చిన్న డ్రీమ్స్ ఏముంటాయో ఫస్ట్ ఏదైతే ఫ్యామిలీ వస్తుంది, అలాంటి ఒక థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఈవెన్ మై మదర్ ఫర్ దట్ మ్యాటర్, షీ వాజ్ మెయిన్లీ పర్సిస్టెంట్ అబౌట్ ఇది నేను యాజ్ అ ఉమెన్ ఐ హ్యావ్ టు బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, బాగా చదువుకోవాలి, ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్లో షీ వాజ్ దేర్. సో అది ఈ క్యారెక్టర్ కూడా ఒక కొడుకు ఉంటాడు. సో హీ హ్యాస్ టు గో టు ఇంగ్లీష్ మీడియం, ఖచ్చితంగా నేను ఇంగ్లీష్ మీడియంకే పంపిస్తాను, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో నేను ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ని నా చుట్టూ ఉన్న లైక్ మదర్స్ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. అది అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి.